చోటు నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని స్పీడప్ చేసే ఓటు బ్యాంకు కూడా తన వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లక్కిరెడ్డిపల్లిలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్ కావడంతో లక్కిరెడ్డిపల్లి మండల పరిధిలో వచ్చినటువంటి పలు గ్రామాల ప్రజలు కూడా హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బోరెడ్డిగారిపల్లె గ్రామ సమీపంలోనే తన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి దాదాపు 6 గంటల నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎటువంటి ఆదరణ లభిస్తుంది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలో గెలుపు గాయమని చెప్పి తెలుస్తుంది రాయచోటి మీ పట్ల, ఎందుకంటే మెజార్టీ వైపే మీరు అడుగులు వేస్తున్నారు, ప్రజలు కూడా హక్కును చేర్చుకుంటారు. రీసెంట్గా లక్కిరెడ్డిపల్లె ఆత్మీయ సమావేశం గ్రాండ్గా సక్సెస్ కావడం పట్ల ఎటువంటి ప్రజాదరణ సొంతం అవుతుంది? ముఖ్యంగా గత 45 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాను. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో అయితేనేమో 6 మండలాల్లో ప్రజలు చూస్తే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీనికి ఒకటే నిదర్శనం, మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ రాక్షస ప్రభుత్వంతో అలసిపోయినారు జనం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధమైన ఫలాలు అందుతాయి, ఈ కష్టాలన్నీ పోవాలంటే తెలుగుదేశానికి ఓటేయాలని మైండ్లో పెట్టుకొని ఈరోజు ప్రజలంతా ఉన్నారు. దీనికి తోడుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ సహకరిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఏదైతే చేస్తామో 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉంది. బీసీలు అయితే పూర్తిగా టీడీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి బీసీలపై దాడులు మీరు చూస్తూ ఉన్నారు. ఏ జిల్లాల్లో చూసినా కూడా వాళ్ళపై దాడులు ఎక్కువైపోయినాయి. అలాగే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఒక మార్పు అనేది అవసరం కాబట్టి తెలుగుదేశం ఆవశ్యకత గురించి మేము ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. విజయం అయితే మా వైపే ఉంది. ఇంకోటి నేను తెలియజేసుకుంటున్నా, ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదైనా చేసింటే చెప్పుకునేదానికి ఉంటుంది, ఏం చేయలే 5 సంవత్సరాల నుంచి. సంక్షేమం అని చెప్పి ప్రజల మీద తల మీద ఏదో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కలెక్ట్ చేయడం తప్పక ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నిత్యావసర వస్తువులు అయితేనేం గ్యాస్ సిలిండర్ కానించి ఉప్పు పప్పు వరకు అన్ని రేట్లు పెంచి పారేసినారు. ఇంకా అభివృద్ధి అనేది అయితే శూన్యం. 5 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏ ఊరికి వెళ్ళినా నీటి సమస్య. ముఖ్యంగా మీ దృష్టికి నేను తీసుకొని పోతున్నాను, రాష్ట్రంలో ఎక్కడా లేని నీటి సమస్య మా రాయచోటి నియోజకవర్గంలో ఉంది. గత 45 రోజుల నుంచి ఈ వేసవిద్దడిలో ఎక్కడ చూసినా నీళ్ళ సమస్య. కక్ష సాధింపు తప్పక ఏ విధమైన సహనం ఓర్పుతో ప్రజల పక్షాన వీళ్ళు వ్యవహరించలేదు. దానికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. రేపు 13వ తేదీ ఒక నిర్ణయం అనేది ప్రజలు తీసుకుంటారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రాయచోటి విషయానికి వస్తే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆయన ముఖం చూసి ఆయన పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో ఆయన 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేడు. ఈసారి అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు. ప్రజల దగ్గరికి పోయే పరిస్థితిలో కూడా లేడు ఆయన. ఈరోజు కేవలం వాలంటీర్లను పెట్టుకొని ఒక 50 మందితో ప్రచారం చేస్తున్నాడే తప్పక ఏ విలేజ్ లేకపోయినా ఉత్త బిందెలతో సమస్యలతో మహిళలంతా ఆయన అడ్డగిస్తూ ఉన్నారు. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాం, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన అతను అభివృద్ధి అనేది పక్కన పెట్టి ఆయన సొంత ఆస్తులు కూడా కట్టుకొని రాయచోటి చుట్టుపక్కల 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకొని సంపాదించుకోవడం తప్ప ఏమీ చేయలేదు. భౌగోళికంగా రాయచోటి అనేది 7 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి దాన్ని జిల్లా చేయడం జరిగింది. ఆ జిల్లా కేంద్రం తప్పక ఏ విధమైన మౌలిక సదుపాయాలు అయితే లేవు రాయచోటి పట్టణంలో. ఈరోజు రాయచోటిలో ఒక బాడిగిల్లు కావాలంటే 20,000 రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది. 5,000 రూపాయలు ఇల్లు 20,000 నుంచి 25,000కి వచ్చేసింది. అంటే అర్థం చేసుకోండి, ట్యాక్సులు వేయడమా, జిల్లా కేంద్రం అయితే ట్యాక్సులు వేయడం తప్పక అభివృద్ధి అయితే ఎక్కడా లేదు. మొన్నటిదాకా టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి తాజాగా వైసీపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం అధికారిక ప్రతినిధి కూడా పదవి కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఏ విధంగా చూడవచ్చు ఆయన అభ్యర్థాన్ని కానీ ఆయన వైసీపీలోకి పోవడాన్ని కూడా? నేనైతే రమేష్ రెడ్డి గారి గురించి ఏం కామెంట్ చేయనండి. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను, ముందు కూడా చెప్పినాం, వ్యక్తుల కంటే వ్యవస్థ అనేది చాలా పెద్దది, వ్యవస్థకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బలమైంది.
మేము కేవలం అభ్యర్థులమే, ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం, మా తర్వాత ఇంకా 5 ఏళ్ళ కొత్తవాడు రావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది రాయచోటి నియోజకవర్గంలో బలంగా ఉంది. కేవలం ఒకరిద్దరు పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు 45 సంవత్సరాల నుంచి నమ్ముకొని తెలుగుదేశం పార్టీకి ఉన్నారో ఆ కుటుంబాలన్నీ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ వెనుకంటే ఉన్నాయి. కాబట్టి లీడర్లు ముఖ్యం కాదు, కార్యకర్తలు ముఖ్యమని నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు ఏ కార్యకర్త అయితే కష్టాన్ని 5 సంవత్సరాలు అనుభవించినాడు, కసితో పనిచేస్తున్నాడు, వాళ్ళంతా రేపు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించేదని కృషి చేస్తారు. ఎండాకాలంలో ఈ రాయచోటి నియోజకవర్గంలో శరవేగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన సమస్యగా నీటి వసతి కూడా లేకపోవడంతో ప్రస్తుతం రాయచోటి కూడా కరువు ప్రాంతంగా కూడా గత కొన్నేళ్లుగా వస్తుంది. ప్రస్తుతం మీరు ఈ ఎన్నికల ప్రచారంలో ఈ నీటి సమస్యను ఏ విధంగా మీరు గెలిచిన తర్వాత తీర్చే అవకాశాలు ఉంటాయి? నేను ముందే మీకు చెప్పాను, ఏదైనా ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఏదో దాతల ముందుకు వచ్చి నీళ్ళ ట్యాంకో లేకపోతే బోర్ వేయిస్తామంటే కూడా ఈ వైసీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్కు, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చేసి ఆ పేదవాళ్ళకు ఆ గుక్కడి నీళ్ళు కూడా లేకుండా చేసే దరిద్రం ఎక్కడన్నా ఉందంటే మా నియోజకవర్గంలోనే ఉంది. ఎందుకంటే అమ్మ పెట్టదు, చిన్నమ్మను పెట్టనివ్వదు. ఈరోజు అలాగుంది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారి నిర్వాహకము. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నీళ్ళ సమస్య అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఉందండి. మేము ఏ రోజు చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆక్రాంతలు వినపడతా ఉన్నాయి. నీళ్ళు మహాప్రభు అంటున్నారు. దీనికి అంతటికి వైఫల్యం చెందింది శ్రీకాంత్ రెడ్డి. ఎందుకంటే 5 సంవత్సరాల ముందు ఒకటే చెప్పారు, వెలుగిళ్ళు నీళ్ళు అనేటివి, సాగునీళ్ళు, తాగునీళ్ళు అనేటివి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయనని చెప్పినాడు ఆయన. ఈరోజు నేను ఆయన ఒకటే అడుగుతున్నా, వెలుగిళ్ళు ప్రాజెక్టుకు కొంచెం డబ్బైనా నువ్వు తీసుకొచ్చినావా? వర్షాలు బాగా పడినాయి, 4 సంవత్సరాలు ప్రాజెక్టు నిండింది, ఆ నీళ్ళని దివకు వదిలినావు. కానీ ఈరోజు ఈ సంవత్సరం వర్షం లేని కాలంలో కూడా రాయచోటికి తాగునీరు అందించే వెలుగిళ్ళు ప్రాజెక్టులో నీళ్లు ఆయన సొంత మామిడి తోటలకు ఎక్కడ వెలుగిళ్ళు, ఎక్కడ దిన్నెపాడు ఆయన తీసుకొని పోతున్నాడంటే ఆయన మూర్ఖత్వానికి ఇది నిదర్శనం. వైసీపీ వాళ్ళు రేపు మరొక్కసారి ప్రభుత్వం లేకొస్తే ఇలాంటి చర్యలు చాలా జరుగుతాయి. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలా. ప్రజలు మేల్కుంటూనే ఈ అరాచకాలను ఆపొచ్చు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు అయితే దగ్గరలో ఉంది. ఏ తేదీన మీరు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందన్న? నేను 19, 24 2 డేట్లు చూసుకున్నామండి. 2 సెట్లుగా వేస్తున్నాము. ఆ తర్వాత మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటికి మోస్ట్ ప్రాబబ్లీ వస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తున్నారు. కాబట్టి భారీ బహిరంగ సభ ఒక 50,000 మందితో రాయచోటిలో తలపెట్టాము. ఈ ఎండ వేసవి కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మేము కూడా కార్యకర్తలను, ప్రజలను కష్టపెట్టేది ఇష్టం లేక తగినంతగా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కానీ భారీ పెద్ద మీటింగులు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఒకే మీటింగ్, పెద్ద మీటింగ్ అరేంజ్ చేసేదానికి ట్రై చేస్తాం. ఏ పదవి లేకుండా గత 4 ఏళ్ళగా టీడీపీలో పార్టీ కోసం కార్యకర్తగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు మీ సీనియర్లతో పోటీగా మిమ్మల్ని అభ్యర్థాన్ని బలపరచడం, ప్రస్తుతం మీరు టీడీపీ ఎమ్మెల్యేగా పోలీసులు నాడు కేసులు పెట్టిన పోలీసులు నేడు ఏ విధంగా చూస్తున్నారు మిమ్మల్ని? ఏం లేదండి, మేము మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు పోలీసులకు, అధికారాలకు మేము భయపడే పరిస్థితుల్లో లేను. వ్యక్తిగతంగా నేను మా కార్యకర్తల జోలికి కూడా ఎవరైనా వచ్చినా, పోలీసులు వచ్చినా, వైసీపీ కార్యకర్తలు వచ్చినా మేము అడ్డుకుంటా. ఇంకా వాళ్ళు పెట్టాపేట సర్దుకున్న రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల. 5 సంవత్సరాలు ఊడిగం చేసినారు ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి. ఇంకైనా పోలీసులు సానుకూల దృక్పథంతో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు మధ్యగా ఉన్నా కూడా వాళ్ళ తరపున మాట్లాడేదానికి మీరు ఉండాల. అంతేగాని ఏదో ఈ 5 సంవత్సరాలు చేసినట్టు ఈ 20 రోజులు మీ అధికార దర్పం చూపిస్తే వైసీపీ వాళ్ళకైనా పోలీసు వాళ్ళకైనా బుద్ధి చెప్పే రోజు అయితే దగ్గరలో ఉంటుంది. టీడీపీ గెలుపును కూడా చాలా దగ్గరలోనే ఉంది. ప్రజాసేవలోనే అంకితమైనాను, ప్రజాసేవకే అంకితం అవడంతో ప్రస్తుతం చంద్రబాబు తనకు టికెట్లు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న పాటు గెలుపుతో పాటు